తూర్పు పర్యటనలో పవన్ సంచలన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం వేడెక్కిందా? ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో కూటమి స్వీప్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ వ్యూహాలు పన్నుతున్నారా? రాజమండ్రి కార్యకర్తల సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపేంటి? ఇక వైసీపీ గల్లంతేనా? ఈ ఎన్నికల ప్రక్రియలో మనం వేస్తున్న ప్రతి అడుగు వ్యూహాత్మకంగానే ఉంటుందని, మన కూటమి అభ్యర్థులు గెలిచే దిశగా క్షేత్రస్థాయి వరకు పనిచేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఓట్లు సక్రమంగా బదిలీ అయ్యేలా చూడాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తాజాగా రాజమండ్రిలో పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలను తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, జనసేన పార్టీ గత 5 ఏళ్ల రాజకీయ ప్రయాణం ఎలా సాగిందో అందరూ చూశారు. కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు ఇంత స్థిరంగా నిలబడడానికి, పోరాడే ధైర్యం మనలో ఉండడానికి జనసేనకు ఉన్న సైద్ధాంతిక బలమే కారణమన్నారు. పార్టీకి త్వరలో 11వ ఆవిర్భావ దినోత్సవం రాబోతుంది. ప్రజా జీవితంలోకి వచ్చిన నాయకుడిగా నాకు 15 ఏళ్ల అనుభవం ఉంది. ఈ ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వెనకడుగు వేయలేదు. కేవలం ఒక ఎన్నిక కోసం వచ్చిన పార్టీ కాదు. అపజయం ఎదురైనా బలంగా నిలబడి ప్రజల కోసం నిలిచాం. ఇది ఒక పరీక్ష లాంటిది. ఇందులో మనం గెలిచామంటూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఒక చెట్టు కొట్టడానికి 6 గంటల సమయం ఇస్తే 5:30 గంటలు గొడ్డలి పదును పెట్టడానికే వెచ్చిస్తాను అని అబ్రహాం లింకన్ ఓ సందర్భంలో చెప్పారని, మనం కూడా గత 4.5 ఏళ్లపాటు వ్యూహాలతో పాటు మన నాయకులను, క్యాడర్ను పదును పెట్టుకున్నాం. ఇక యుద్ధానికి సర్వం సిద్ధమయ్యాం. మనం ఏమిటో చూపిద్దాం. ఇక మనకు ఉన్నది 50 రోజుల సమయం మాత్రమేనని జనసేనాని అన్నారు. పార్టీ కోసం నిలిచిన ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుంది. పొత్తులో భాగంగా మనకు దక్కే స్థానాల్లో మన భాగస్వామ్య పక్షం వైపు నుంచి కూడా ఓట్లు పక్కాగా దక్కించుకోవడం, మన భాగస్వామి పోటీ చేసిన చోట మన ఓటు బదిలీ అయ్యేలాగా చూసుకోవడం కీలకం. ఈ ప్రక్రియలో మనకు ఈ ఎన్నికల్లో స్థానాలు దక్కడమే కాదు, తదుపరి దశల్లో అంటే స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో, సహకార సంఘాల్లో మనకు 3వ వంతు స్థానాలు దక్కుతాయి. పార్టీ కోసం చిత్తశుద్ధితో నిలిచిన ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వడం బాధ్యతగా తీసుకుంటానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది ఇప్పుడు రాష్ట్రానికి చాలా అవసరం. అటువంటి చారిత్రాత్మకమైన పొత్తును ప్రకటించింది రాజమండ్రిలోనే. ఈ ప్రాంతంలో మన పార్టీ ముద్ర ఖచ్చితంగా ఉండాలి. పార్టీలో అందరి భావన అదే. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మన పార్టీకి మంచి సంఖ్యలో ఓట్లు లభించాయి. ఈ స్థానం నుంచి మనం పోటీ చేస్తాం. అక్కడి నుంచి తెలుగుదేశం వరుసగా గెలిచింది అని చెబుతున్నారు. ఆ పార్టీ నాయకులతో మాట్లాడదాం. కందుల దుర్గేష్ను వదులుకోమని వివరించారు. జనసేన ఒంటరిగా పోటీ చేయవచ్చు కదా, ఎక్కువ స్థానాలు డిమాండ్ చేసి తీసుకోవాలి అని సూచనలు, సలహాలు, లేఖలు వస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేస్తే మనం 40 స్థానాల్లో గెలుస్తాం. ఆ బలం ఉంది. మనం పోటీ చేసి గెలిచేందుకు ఎలక్షనీరింగ్ చాలా కీలకం. మనకు రావాల్సిన ప్రతి ఓటుని పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్లి మన గుర్తు మీద పడేలా చేయాలి. పూర్తి సమర్థతతో ఎలక్షనీరింగ్ చేసే అభ్యర్థులు కూడా ఉండాలి అంటూ పేర్కొన్నారు. మనం ఎక్కువ సంఖ్యలో స్థానాలు డిమాండ్ చేసి తీసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే వైసీపీకి లబ్ధి కలుగుతుంది. ఆ పార్టీ మరోమారు వస్తే రాష్ట్రం అస్తవ్యస్తమవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పొత్తు నిర్ణయం తీసుకున్నాం. అందుకు క్రమంలోనే సీట్ల సర్దుబాటు ఉంటుంది. ప్రజలకు వైసీపీ అరాచకాలు అన్నీ వివరించాలి. గత ఎన్నికల ముందు జగన్ ఈ జిల్లాలో పాదయాత్ర చేశారు. కాపుల ప్రాబల్యం ఉన్న ఈ జిల్లాలోనే కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదు అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఉన్న 5% రిజర్వేషన్ కూడా తొలగించారు. దీనివల్ల కాపులు విద్యాపరంగా, ఇతర అవకాశాల పరంగా వెనకబడే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలను తెలియచెప్పాలి. అలాగే బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరుతో ఉన్న పథకాలు రద్దు చేశారు. ఆ మహనీయుడు పేరుతో ఉన్న పథకాలకు తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు. భవిష్యత్తులో ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా
సరైన విధంగా దాని సరైన రీతిలో స్పందిస్తుంది. దాని గురించి ఏది మర్చిపోలేదు. గతంలో జరిగిన పరిస్థితుల్ని చక్కబెడతాం, సరిదిద్దుతాం, మేము మర్చిపోం. మీరు స్థానికంగా ఏ వైసీపీ ఎమ్మెల్యేని భీమవరం కదా ఎక్కడున్నా కానీ భయపడకుండా మనము తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు మనల్ని. ఎదురంతా ఒక్కలమే ఉన్నప్పుడే మనల్ని వైసీపీ వాళ్ళు ఏం చేయాలి? ఇంతమంది కలిసి, ముగ్గురు కలిసి ఏం చేయగలరు? మనం ఒక్కలం బ్యారికేడ్లని తన్నుకుంటా ముందుకెళ్ళాం. 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళేం చేయలేదు. ఇప్పుడేం చేస్తారు? వాళ్ళు కూర్చొని ఓడిపోతున్న వాళ్ళు. వాళ్ళ ప్రభుత్వం ఓడిపోతుంది, దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మనం గెలుస్తున్నాం, గెలిచి తీరుతున్నాం, ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలకు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి వచ్చి ఆధిపత్యం చెలాయిస్తూ చిచ్చులు రేపుతున్నారు. అదే వాళ్ళ జిల్లాలకు ఇక్కడి నుంచి వెళ్లి ఆధిపత్యం చూపిస్తే ఊరుకుంటారా? పచ్చని కోనసీమలో కుంపటి రగిలించి చిచ్చు పెట్టారు. అంబేడ్కర్ పేరు జిల్లాకు పెడతామంటే అభ్యంతరం ఏముంటుంది? అక్కడ గొడవలు పెట్టారు. కాపులతో పాటు శెట్టిబలిజలు, దేవాంగులు, మత్స్యకారులు ఇలా పలు సామాజిక వర్గాల యువకులపై కేసులు పెట్టారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే గోదావరి జిల్లాల్లో మరిన్ని గొడవలు రేపి అశాంతి సృష్టిస్తారని పవన్ చెప్పారు. వైసీపీ ఇప్పటివరకు చేస్తున్న అరాచకాలను, అప్రజాస్వామిక పాలనా విధానాలను ప్రజలకు వివరించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పరిస్థితులను నిశితంగా పరిశీలించింది. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరమైన పాలన వస్తేనే ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందుతారని భావిస్తున్నారు. ఇక్కడి యువతకు సరైన ఉపాధి కూడా లభించడం లేదు. అందుకే ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. వారికి ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమలు, ఐటీ సంస్థల్లాంటివి వైసీపీ పాలన వల్ల, ఆ నాయకుల ధోరణి వల్ల రాలేదు. ఈ వాస్తవాలను కూడా ప్రజల ముందు ఉంచుదాం. ఇక మనకు ఉన్న ఈ కొద్ది వారాల సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే అని పవన్ చెప్పారు. పవన్ కామెంట్